హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. టేస్టీ అనపగింజల పులుసు ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. విధంగా మట్టి పాత్రలో చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ అనేది. 2 టీ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుని బాగా వేగిన తర్వాత అనపగింజలు అలానే బంగాళదుంప వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి, టొమాటో ప్యూరీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే వాటర్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. 20 మినిట్స్ లో మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఈ అనపగింజల పులుసు అనేది. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. ఎంతో పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది కర్రీ అనేది. కర్రీ చూడమేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. పర్ఫెక్ట్ గా ఉడికింది. ఇలా మెదిపి చూస్తే రాగి ముద్దలోకి, రైస్ లోకి, చపాతీ, దోశలు పర్ఫెక్ట్ అనపగింజల పులుసు. సబ్స్క్రైబ్.